మనం ఒక అంశాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్యలో పెట్టి దాన్ని మీడియాకి బయటకు వచ్చేస్తే అది వివాదం కాదా అండి? ఓకే, రైట్. రాజకీయ విమర్శలు చేసుకుంటాం, మనం చేసుకుంటాం, వాళ్ళు చేస్తారు. అది అనేక సందర్భాల్లో మేము కూడా చేసాం. రైట్ సార్, రైట్ సార్. అనేక సందర్భాల్లో జరిగింది, అంతవరకే. అది మాటకు మాట. ఓకే, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కదా ఇప్పుడు మనం విమర్శకు పోవడం. ఓకే ఓకే, ఒక నిమిషం. కాదు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినప్పుడు సనాతనం అనే అంశం వస్తుందా? బర్తరఫ్ చేయాలని చెప్పి నారాయణ గారు మాట్లాడడం, ఇంకొకరేమో అసలు తిరగనము అంటారు, ఇంకొకరేమో అసలు సినిమాలే చేయనివని అంటారు. ఈ దిష్టి అన్నది అంత దారుణమైన మాట అండి సార్. మామూలుగా ఇంటెన్షనల్ గా పవన్ కళ్యాణ్ గారు ఆ కామెంట్ చేసి ఉండకపోవచ్చు. మామూలుగా ఒక దిష్టి అనే ఒక తంతు ఏదైతే మామూలుగా చిన్న బిడ్డల నుంచి ఏదైతే దిష్టి రాష్ట్రం పంటకి తగిలిందా లేకపోతే ఇంకోటి తగిలిందా అని ఒక నిమిషం మాట్లాడండి. ఆయన ఫోకస్ చేస్తే మనం కనపడం కాదు. దీపక్ రెడ్డి గారు ఆయన చూపిస్తే మనందరం కనపడం. ఇప్పుడు ఎందుకు? ఒక నిమిషం నన్ను మాట్లాడినండి ప్లీజ్. నేను అనేది ఏంటంటే ఆ దిష్టి అనే తంతు కార్యక్రమానికి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని తీస్తారు పెద్దోళ్ళు. ఏ రోజైనా ఎవరైనా తీయించుకునేటప్పుడు పక్కనున్న రాష్ట్రాన్ని కోట్ చేయడమే వివాదానికి కారణమైంది. ఆ విధంగా ఇంటెన్షనల్గా అని ఉండకపోవచ్చు, లైటర్ వెయిన్లో అన్ని ఉండొచ్చు. కానీ అన్నదానికి రెక్టిఫికేషన్గా ఒక పార్టీ కార్యాలయం లెటర్ హెడ్ మీద వివరణ ఇవ్వడం జరిగింది. అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద మాట్లాడతారు. దీని మీద రాద్దాంతో అనవసరం. ఎవరికి వాళ్ళు మైలేజ్ కోసం ఆయన బర్తరఫ్ చేయాలి, బహిష్కరించాలి, దేశం వదిలి వెళ్ళిపోమనాలి, ఇవన్నీ కూడా నారాయణ గారు చేసే విన్యాసాలు. ఇప్పుడు అంత ప్రాధాన్యత లేని నారాయణ గారు వార్తల్లో ఉన్నారు. అంతేగాని హితవు చెప్పచ్చు. హితవు చెప్పేటప్పుడు ముఖ్యంగా మా కాకుమాని రాజశేఖర్ గారు అలా వాగితే ఎలాగ ఇలా అంటే అక్కడే ఉంది. అలా మాట్లాడకూడదు అనేదానికి వాగితే అనేదానికి వచ్చే తిన్న తేడా ఉంది చూసారా కాకుమాన్ గారు. అదేవిధంగా మనం గతంలో ఎలా మాట్లాడాము, మనకి ఏ స్క్రిప్ట్లు ఇచ్చారో మనకు తెలుసు, అనుభవం మనకి. కాబట్టి ఇందాక పురుషోత్తం రెడ్డి గారిని చూస్తే ఉత్సాహంగా ఆయన ఈ ఎలక్షన్కి ఉన్నారు, పోయిన ఎలక్షన్కి ఉన్నారు, గెలిపించినప్పుడు ఉన్నారు, రాబోయే రోజుల్లో కూడా ఆయనే ఉంటారని సజ్జల గారి గురించి తీర్మానించినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే 2019 ఎలక్షన్లో గెలిచినప్పుడు సజ్జల గారు సర్వసైన్యాధిపతి కాదు, విజయసాయి రెడ్డి గారు సర్వసైన్యాధిపతి. 175 నియోజకవర్గాలకు ఆయన ఇన్ఛార్జి. గెలిచినప్పుడు ఆనంద హేళ ఏదైతే జరిగిందో వాళ్ళిద్దరు హక్ చేసుకున్నారు. సజ్జల గారు ఎక్కడ ఫ్రేమ్లో లేరు. అంతేకాదు సజ్జల గారు ఎప్పటి నుంచి పట్టు బిగించారో మీకన్నా నాకు కూడా బాగానే తెలుసు. పురుషోత్తం రెడ్డి గారు ఎలా పట్టు బిగించారో కూడా మూలాల్లో కూడా నేను చెప్పగలను. అంతేకాదు ఎందుకు కూటమికి సహకరిస్తారనే దానికి సజీవ సాక్ష్యాలు యువగళం యాత్ర దాకా మా సొంత నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు లేకపోతే బీదా రవిచంద్ర గారు తప్ప అభ్యర్థులు లేరు. ఆ రోజున ఆ ఘనత సజ్జల రామకృష్ణారెడ్డి గారు తీసుకున్నారు. వెంటనే ముగ్గురిని బహిష్కరించారు, తెలుగుదేశానికి అభ్యర్థులను ఇచ్చారు. తర్వాత సరైన టైంలో గురి చూసి వేమిరెడ్డి గారిని మాగుంట గారిని పంపించి నెల్లూరుని నిర్వీర్యం చేసిన ఘనత కూడా మన ఘనత వహించిన సజ్జల గారిదే. అంతేకాదు మీరు అన్నారు చూసారా, అది నేను ఆహ్వానిస్తున్నా, అది తదాస్థానాలు మళ్ళీ కూడా ఆయనే ఉంటారు, ఎప్పటికీ ఆయనే ఉంటారు, అసలు ఆయన్నే అధ్యక్షుడిగా చేయాలని మీరు కానీ డిమాండ్ చేస్తే దానికి ఓటు నేను మొదట ఏ పార్టీలో ఉన్నా కూడా వేస్తా. ఎందుకంటే జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి, ఆఫీసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉండాలి, ఆ పార్టీని మార్కెట్ చేయాలి. ఆ పార్టీని ఈరోజు కూడా నిర్వివాదమైన అంశం ఏదైతే ఉందో, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక పొలిటీషియన్గా రాజశేఖర్ రెడ్డి గారికి లేనంత జనాకర్షణ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ ఏం ప్రయోజనం? జనం వస్తారు, వాళ్ళని ఓట్లుగా మారినవరుగా, స్థానిక నాయకులు పంపించేస్తారుగా, స్థానిక కార్యకర్తలను అవమానిస్తారుగా, వచ్చిన వాళ్ళకి అపాయింట్మెంట్లు ఎవరుగా, వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు కాక, వాళ్ళు ఎంపీలు కావచ్చు కాక, వాళ్ళు మంత్రులు కావచ్చు కాక, మన దయా దక్షిణాలు లేనిదే కోట్లకు ఎంటర్ కారుగా. 5 సంవత్సరాలు జరిగింది ఏంది? పార్టీ కోసం అధికారంలోకి తెచ్చిన పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు 20 నిమిషాలు ఇచ్చారు. 5 సంవత్సరాల్లో 20 నిమిషాలు ఇచ్చారు తాడేపల్లి ఆఫీస్ ఓపెనింగ్ రోజు. ఈరోజు పార్టీ తరఫున పాదయాత్ర చేస్తున్నారు. మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తే కోర్టులోకి వెళ్ళిపోతారు. ఈ పేటలో రాజులందరూ ఏదైతే ఉన్నారో కోటరీ, వీళ్ళు రాజ్యాధికారం చేస్తారు, సకల శాఖలు చూస్తారు. దీనికోసం మళ్ళా వైఎస్ఆర్సీపీని గెలిపిస్తారు అనుకుంటున్నారా? మీరు అంటున్నారు ఎవరికి వేస్తారు యాంటీ ఇన్కంబెన్సీ ఓటు అంతా, చచ్చినట్టు వైఎస్ఆర్సీపీకి వేయాల్సిందే, ఇంకో దిక్కుందా అని. ఉగాది తర్వాత మీరు చూస్తారు, వేరే దిక్కు కూడా మీరు చూస్తారు. 1 సింగిల్ పార్టీ ప్రతిపక్షంగా ఉండబోవడం లేదు. మార్క్ మై వర్డ్స్, ఉగాది తర్వాత మరో ఆల్టర్నేట్ రాబోతుంది, మీరు చూస్తారు. పురుషోత్తం రెడ్డి ఏంటి రాజశేఖర్ గారు చెప్పండి. వర్మ గారు, ఇప్పుడు సబ్జెక్ట్ రవిచంద్రారెడ్డి గారికి ఒక వ్యక్తిగతమైనటువంటి కోపం సజ్జల రామకృష్ణ గారి మీద ఉండొచ్చు. ఎందుకంటే అనుభవాలు అనుకున్నటువంటి